మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు డీమోవర్స్ థియరం లో లాస్ట్ టాపిక్ 7 మార్క్స్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీరందరూ కూడా ఈ సమ్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటే డీమోవర్స్ థియరం టాపిక్ మొత్తం కవర్ అవుతుంది. ఓకే, అయిన తర్వాత మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఓకే, మన క్వశ్చన్ ఒకసారి చూడండి. షో దట్ 1 plus sin pi by 8 plus I cos pi by 8 by 1 plus sin pi by 8 minus I cos pi by 8 is equal to -1. ఓకే, ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ డీమోవర్స్ థియరం అప్లై చేయాలి అంటే మనకి ఏ రూపంలో ఉండాలి? cos theta plus I sin theta రూపంలో ఉండాలి. కానీ ఇక్కడ సరిగ్గా చూడండి, sin theta plus I cos theta రూపంలో ఉంది. ఓకే, అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ సైన్ కాస్త కాస్ కింద మార్చుకోవాలి, కాస్ ఏమో సైన్ కింద మార్చుకోవాలి. సరే, ఎలా మారుస్తున్నాను చూడండి. మన దగ్గర ట్రిగ్నోమెట్రీలో సైన్ థీటా ఉంది, దీన్ని కాస్ ఆఫ్ పై బై 2 మైనస్ థీటా రాసుకోవచ్చు. చూడండి, 90 ఉంటే కాస్ ఎలా చేంజ్ అవుతుంది? సైన్ కి చేంజ్ అవుతుంది. 90 మైనస్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్ ఆల్ ప్లస్, కాబట్టి సైన్ థీటాని ఏమని రాసుకోవచ్చు? కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా. ఓకే, మన దగ్గర ఏముంది? సైన్ పై బై 8. ఇక్కడే సింప్లిఫై చేస్తున్నాం, జాగ్రత్తగా చూడండి. సైన్ పై బై 8 ని కాస్ ఆఫ్ పై బై 2 మైనస్ థీటా ప్లేస్ లో మన దగ్గర పై బై 8 ఉంది. సో థీటా ప్లేస్ లో పై బై 8. సో దట్ ఇంప్లైస్ సైన్ పై బై 8 ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే కాస్ ఆఫ్ ఎల్సిఎం ఎంత? 8. 2 టేబుల్ 8 లో 4 టైమ్స్ పోతుంది. 4 ఇంటూ పై 4 పై మైనస్ పై, అంటే సైన్ పై బై 8 మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే కాస్ ఆఫ్ 3 పై బై 8. 4 పై మైనస్ పై ఎంత? 3 పై బై 8 అని రాసుకోవచ్చు. సైన్ పై బై 8 ఏమని రాయొచ్చు? కాస్ ఆఫ్ 3 పై బై 8. అలాగే కాస్ థీటా, కాస్ థీటా అంటే మన దగ్గర ఉన్న ఫార్ములాలో సైన్ ఆఫ్ పై బై 2 మైనస్ థీటా, అంటే కాస్ థీటా, ఇక్కడ కాస్ థీటా ప్లస్ ఎంత మన దగ్గర? పై బై 8. కాస్ పై బై 8 ని ఏమని రాసుకోవచ్చు అంటే సైన్ ఆఫ్ పై బై 2 మైనస్ పై బై 8, అంటే దట్ ఇంప్లైస్ కాస్ పై బై 8 ఈక్వల్ టు సైన్ ఆఫ్ సేమ్ ఇంత ముందులాగే పై బై 2 మైనస్ పై బై 8 అంటే 3 పై బై 8. అంటే దీన్ని బట్టి ఏం తెలిసిందంటే సైన్ పై బై 8 అంటే కాస్ 3 పై బై 8 రాసుకోవచ్చు, కాస్ పై బై 8 అంటే సైన్ 3 పై బై 8 రాసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఎల్హెచ్ఎస్ నోట్ చేస్తున్నాం చూడండి. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఎంత అంటే ఇక్కడ హోల్ పవర్ 8/3 ఉంటుంది. ఒకసారి సరిగ్గా చూడమ్మా, హోల్ పవర్ 8/3 కూడా ఉంటుంది. ఇక్కడ మనకి పవర్ లో హోల్ పవర్ 8/3 ఇజ్ ఈక్వల్ టు -1. ఎల్హెచ్ఎస్ చూడండి, 1 ప్లస్ సైన్ పై బై 8 ప్లస్ I cos pi by 8 by 1 plus sin pi by 8 minus I cos pi by 8 whole power 8/3. Okay, that is equal to 1 plus sin pi by 8 అంటే ఇంతకు ముందు చెప్పాను, ఏం రాయొచ్చు? cos 3 pi by 8. సైన్ పై బై 8 ప్లస్ ఏం రాసుకోవచ్చు అంటే మనం కాస్ 3 పై బై 8. సో కాస్ 3 పై బై 8 ప్లస్ ఐ ఇంటూ కాస్ పై బై 8 అంటే ఏం రాయొచ్చు అంటే సైన్ 3 పై బై 8. సైన్ 3 పై బై 8 బై సేమ్ 1 ప్లస్ సైన్ పై బై 8 అంటే కాస్ 3 పై బై 8. cos 3 pi by 8 minus I into cos pi by 8 value sin 3 pi by 8 whole power 8/3. ఓకే, ఇక్కడ 1 plus cos theta ఫార్ములా కనిపిస్తుందా? 1 plus cos theta అంటే ఫార్ములా 2 cos square theta by 2. 1 plus cos theta అంటే ఫార్ములా ఏంటంటే 2 cos square theta by 2. సరే, నా దగ్గర ఇక్కడ ఏముంది? 1 plus cos 3 pi by 8 ఉంది. ఓకే,
1 ప్లస్ కాస్ 3π/8 ఏం రాయొచ్చండి 2 కాస్ స్క్వేర్ 3π/8/2 అంటే 2 కాస్ స్క్వేర్ 3π/8 16 అంటే 1 ప్లస్ కాస్ 3π/8 అంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే 2 కాస్ స్క్వేర్ 3π/16 మళ్ళీ చెప్తున్నా చూడండి 1 ప్లస్ కాస్ థీటా అంటే 2 కాస్ స్క్వేర్ థీటా/2 థీటా ప్లస్ లో మన దగ్గర 3π/8 ఉంది సో 2 కాస్ స్క్వేర్ 3π/8/2 అంటే 2 కాస్ స్క్వేర్ 3π/16 ఓకే సో ఇప్పుడు దాని ప్లేస్ లో రాస్తా ఇంకా సైన్ థీటా మన దగ్గర సైన్ థీటా ఫార్ములా ఏంటంటే 2 సైన్ థీటా/2 కాస్ థీటా/2 సో సైన్ 3π/8 అంటే సైన్ 3π/8 అంటే 2 సైన్ 3π/8 సేమ్ ఇక్కడలాగే 16 కాస్ 3π/16 అంటే సరిగ్గా అబ్జర్వ్ చేయండి 1 ప్లస్ కాస్ 3π/8 అంటే 2 కాస్ స్క్వేర్ 3π/16 రాసుకోవచ్చు సైన్ 3π/8 అంటే 2 సైన్ 3π/16 ఇంటూ కాస్ 3π/16 ఓకే దట్ ఈస్ ఈక్వల్ టు జాగ్రత్తగా చూడమ్మా 1 ప్లస్ కాస్ 3π/8 ప్లస్ లో 2 కాస్ స్క్వేర్ 3π/16 రాశాను ప్లస్ ఐ ఇంటూ సైన్ 3π/8 అంటే 2 సైన్ 3π/16 ఇంటూ కాస్ 3π/16 2 సైన్ 3π/16 ఇంటూ కాస్ 3π/16 బై మళ్ళీ 1 ప్లస్ కాస్ 3π/8 అంటే 2 కాస్ స్క్వేర్ 3π/16 2 కాస్ స్క్వేర్ 3π/16 ప్లస్ సారీ ఇక్కడ ప్లస్ కాదు ఇక్కడ ఉంది డినామినేటర్ లో మైనస్ ఐ ఇంటూ సైన్ 3π/8 ప్లస్ లో 2 సైన్ 3π/16 కాస్ 3π/16 హోల్ పవర్ 8/3 ఓకే దట్ ఈస్ ఈక్వల్ టు న్యూమరేటర్ లోని డినామినేటర్ లోని కూడా 2 కాస్ 3π/16 కామన్ చేస్తున్నాను 2 కాస్ 3π/16 కామన్ చేస్తున్నాను ఇంకా రిమైనింగ్ ఏముందంటే కాస్ 3π/16 ప్లస్ ఐ ఇంటూ సైన్ 3π/16 బై సిమిలర్లీ డినామినేటర్ లో కూడా సేమ్ టర్మ్ కానీ ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ డినామినేటర్ లో మైనస్ వస్తుంది సో 2 కాస్ 3π/16 కామన్ తీస్తే కాస్ 3π/6 కాస్ స్క్వేర్ ఉంది కదా 2 పోయింది కాస్ కామన్ తీస్తే ఇంకా కాస్ 3π/16 మైనస్ ఐ ఇంటూ సైన్ 3π/16 టోటల్ గా హోల్ పవర్ 8/3 ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్ సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ సరిగ్గా అబ్జర్వ్ చేయండి ఈ 8/3 న్యూమరేటర్ కి ఉంటుంది డినామినేటర్ కూడా ఉంటుంది అప్పుడు ఏమొస్తుందంటే రెండు కూడా సెపరేట్ గా రాసుకుంటాను కాస్ 3π/16 ప్లస్ ఐ సైన్ 3π/16 హోల్ పవర్ 8/3 బై కాస్ 3π/16 ప్లస్ మైనస్ ఐ సైన్ 3π/16 హోల్ పవర్ 8/3 ఓకే దట్ ఈస్ ఈక్వల్ టు డిమోవర్స్ అప్లై చేస్తాం cos theta plus I sin theta whole power n cos n theta plus I sin n theta సేమ్ ఇదే విధంగా అంటే 8/3 ఈ 3π/16 మల్టిప్లై చేస్తుంది సో ఏమొస్తుందంటే cos 8/3 ఇంటూ 3π/16 నెక్స్ట్ ప్లస్ I sin
8/3 into 3π/16 by same కూడా అంతే cos 8/3 into 3π/16 minus I into sin 8/3 into 3π/16 8/3 into 3π/16 ఓకే 8 ఇందులో 2 టైమ్స్ 3 క్యాన్సిల్ 3 క్యాన్సిల్ 8 ఇందులో 2 టైమ్స్ సేమ్ 2 టైమ్స్ 3 క్యాన్సిల్ ఓకే రిమైనింగ్ టర్మ్స్ రాస్తున్నాను cos π/2 ప్లస్ I sin π/2 by cos π/2 minus I sin π/2 cos 90 value 0 plus I into π/2 90 sin 90 value 1 cos 90 value 0 sin 90 value 1 that is equal to I into 1 I by minus 1 I cancel minus 1 that is equal to RHS. Okay, next sum చూడమా x power solve x power 9 minus x power 5 plus x power 4 minus 1 equal to 0 సరే ఒకసారి given x power 9 minus x power 5 plus x power 4 minus 1 equal to 0 ఈ రెంట్లో కామన్ ఏమొస్తుంది రెంట్లో చిన్న టర్మ్ ఏముంది x power 5 సో x power 5 కామన్ తీస్తున్నాను that implies x power 5 కామన్ తీస్తే x power 4 మల్టిప్లై చేసినప్పుడు 5 plus 4 9 ఓకే మైనస్ 1 ఈ రెంట్లో 1 కామన్ తీస్తున్నా 1 కామన్ తీస్తే x power 4 minus 1 is equal to 0 implies ఈ రెండు టర్మ్స్ లోని కూడా x power 4 minus 1 కామన్ తీస్తున్నా సో రిమైనింగ్ x power 5 plus 1 is equal to 0 okay that implies x power 4 minus 1 equal to 0 or x power 5 plus 1 equal to 0 sorry first to case 1 x power 4 minus 1 equal to 0 ఒకసారి ఇలా ఉన్నప్పుడు 0 π/2 π 3π/2 2π ఇది 1 minus 1 I minus I మనం 0 ని ఏమని రాయొచ్చు అంటే 0 వాల్యూ 1 వాల్యూ ఎలా రాయొచ్చు అంటే cos 0 plus I sin 0 ఎలా అంటే cos 0 వాల్యూ 1 I into sin 0 వాల్యూ 0 సో టోటల్ గా ఈ టర్మ్ 0 అయిపోతుంది cos 0 1 అంటే 1 ఏమని రాసుకోవచ్చు మనం cos 0 plus I sin 0 అలాగే మైనస్ 1 ని మీకు గుర్తుపెట్టుకునే విధానంగా చెప్పాను x యాక్సిస్ మీద 1 మైనస్ 1 గుర్తుపెట్టుకోండి y యాక్సిస్ మీద I మైనస్ I గుర్తుపెట్టుకోండి సో మైనస్ 1 ని cos π ప్లస్ I sin π అని రాయొచ్చు అదే విధంగా నెక్స్ట్ I ని cos π/2 ప్లస్ I sin π/2 ఇది ఎలాగా చెప్తున్నా cos π అంటే cos of 180 minus 0 అంటే మైనస్ cos 0 వాల్యూ 1 దీని వాల్యూ మైనస్ 1 sin π అంటే 0 సో అలాగే cos 90 వాల్యూ 0 sin 90 వాల్యూ 1 I into 1 అంటే I అంటే ఈ వాల్యూస్ ఫార్ములాస్ ని గుర్తుపెట్టుకోండి మైనస్ సైన్ ఏమని రాయొచ్చు అంటే cos 3π/2 అంటే 270 ప్లస్ I sin 3π/2 అని రాసుకోవచ్చు ఈ 4 వాల్యూస్ గుర్తుపెట్టుకోండి అవసరమైనప్పుడు ఉపయోగిద్దాం సరే ఇక్కడ ఫస్ట్ ఏం తీసుకున్నా నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఈ రెండులోని x పవర్ 5 కామన్ తీసాను x పవర్ 4 మైనస్ 1 కామన్ తీసాను x పవర్ 4 మైనస్ 1 x పవర్ 4 మైనస్ 1 కామన్ తీస్తే x పవర్ 5 ప్లస్ 1 సో
సో x power 4 minus 1 equal to 0, x power 5 plus 1 equal to 0. x power 4 minus 1 equal to 0, case 1. సో దీని నుంచి x power 4 is equal to 1. పవర్ లో 4 అటుపక్కకి వెళ్తే హోల్ పవర్ 1 by 4. సో దట్ ఇంప్లైస్ x equal to 1 power 1 by 4. 1 ని ఇంతకు ముందు చెప్పాను నేను cos 0 plus I sin 0 గా రాసుకోవచ్చు. సో దట్ ఇంప్లైస్ x is equal to cos 0 plus I sin 0 whole power 1 by 4. ఓకే, ఇక్కడ ఎప్పుడైనా సరే ఫ్రాక్షన్ ఉన్నప్పుడు, పవర్ లో ఫ్రాక్షన్ ఉన్నప్పుడు ఈ విధంగా 1 by 4 1 by 3 లా ఉన్నప్పుడు ఈ లాన్ ఉన్న యాంగిల్ కి ఒక స్పెసిఫిక్ టర్మ్ ను మనం యాడ్ చేయాలి. అదేంటంటే 2k పై, k వాల్యూస్ 0 1 2 3 సారీ 1 2 3 అలా ఏమైనా ఇచ్చుకోవచ్చు. సరే ఒకసారి చూడండి. దట్ ఇంప్లైస్ x is equal to cos 2k pi plus 0 plus I sin 2k pi plus 0 whole power 1 by 4. k values 0 1 2 3. ఇక్కడ 4 ఉంది కాబట్టి 3 వరకు రాయాలి. 5 ఉంటే 4 వరకు రాసుకోవాలి. 7 ఉంటే 6 వరకు రాయాలి. సో 0 ని మొదలు టోటల్ 4 టర్మ్స్. ఓకే, దట్ ఇంప్లైస్ x is equal to cos 2k pi plus 2k pi plus 0 అంటే 2k pi I sin 2k pi whole power 1 by 4. k equal to 0 1 2 3. ఓకే, ఇప్పుడు డిమోవర్స్ cos theta plus I sin theta whole power n, cos n theta plus I sin n theta అంటే 1 by 4 2k pi మల్టిప్లై చేస్తాను అంటే 2k pi by 4. దట్ ఇంప్లైస్ x is equal to cos 2k pi by 4 plus I sin 2k pi by 4. k equal to 0 1 2 3. ఓకే, ఈ 2 టేబుల్ 4 లో 2 టైమ్స్, ఈ 2 టేబుల్ 2 టైమ్స్. సో ఫైనల్ గా దట్ ఇంప్లైస్ x is equal to cos k pi by 2 plus I sin k pi by 2. k values 0 1 2 3. ఫస్ట్ వాల్యూస్ 0 సబ్స్టిట్యూట్ చేస్తాను, తర్వాత 1 2 3. సో x వాల్యూస్ మనకు కావాల్సినవి వస్తాయి. ఫస్ట్ k equal to 0 implies x equal to cos 0 into pi by 2 అంటే టోటల్ గా 0, cos 0 plus I sin 0. That implies x equal to cos 0 plus I sin 0 value 1. పైన రాశాను. నెక్స్ట్ k equal to 0 అయిపోయింది. నెక్స్ట్ 1, k equal to 1 implies x is equal to అంటే k ప్లస్ లో 1 cos 1 into pi by 2 అంటే cos pi by 2 plus I sin pi by 2. So that implies x is equal to cos pi by 2 plus I sin pi by 2 value I. Next, k is equal to 2 implies x is equal to k plus లో 2 pi by 2 plus I sin 2 pi by 2 cos 2 pi by 2 plus I sin 2 pi by 2. 2 cancel, 2 cancel. That implies x is equal to cos pi plus I sin pi. So cos pi plus I sin pi value minus 1. So that implies x is equal to minus 1. K is equal to final value 3. So that implies x is equal to cos k plus లో 3 వాల్యూ పెడితే 3 pi by 2 cos 3 pi by 2 plus I sin 3 pi by 2. So cos 3 pi by 2 plus I sin 3 pi by 2 value minus psi. So that implies x is equal to minus psi. So మనకి x కి 4 వాల్యూస్ వచ్చినాయి. 1 minus 1 అంటే ప్లస్ ఆర్ మైనస్ 1 కామా ప్లస్ ఆర్ మైనస్ I. ఇవన్నీ లాస్ట్ లో రాద్దాం.
ఇక్కడ కేస్ 1 అయింది. ఇంకా మనం ఏం చేయాలంటే కేస్ 2 చేయాలి. నోట్ చేయి. మనకి కేస్ 2 x పవర్ 5 ప్లస్ 1 ఈక్వల్ టు 0 అంటే x పవర్ 5 ఈక్వల్ టు -1. సో దట్ ఇంప్లైస్ x ఈక్వల్ టు -1 whole power 1/5. That implies x is equal to -1 ఏమన్నా ఇచ్చు cos pi plus I sin pi. So -1 plus cos pi plus I sin pi whole power 1/5. ఓకే, ఇంతకు ముందు చెప్పిన ఒక స్పెసిఫిక్ టర్మ్ యాడ్ చేయాలని 2k pi. So that implies x is equal to cos 2k pi plus pi plus I into sin 2k pi plus pi whole power 1/5. ఎప్పుడైతే k వాల్యూ రాసామో k ఈక్వల్ టు 0 1 2 3 4 ఇక్కడ ఎంత ఉందో దాని ముందు నెంబర్ వరకు రాయాలి. ఓకే, దట్ ఎంప్లాయిస్ x is equal to cos pi కామన్ తీస్తే 2k plus 1 into pi plus I sin 2k plus 1 into pi whole power 1/5. K equal to 0 1 2 3 4. That implies x is ఈ 1/5 డిమోల్స్ అప్లై చేస్తున్నా. cos theta plus I sin theta whole power n. cos n theta plus I sin n theta అంటే cos of 2k plus 1 into pi by 5 plus I into sin of 2k plus 1 into pi by 5. So x equal to cos of 2k plus 1 into pi by 5 plus I into sin of 2k plus 1 into pi by 5. K equal to 0 1 2 3 4. Okay, first k place లో 0 వాల్యూ పెడతా. K equal to 0 implies x equal to cos of 2 into 0 0 0 plus 1 1 1 into pi by 5 అంటే cos pi by 5 plus I sin pi by 5. సో ఈ వాల్యూ మన దగ్గర లేదు కాబట్టి దీన్ని సింపుల్ గా cos theta plus I sin theta అని CIS cis theta. సో ఇలాగే CIS theta ప్లేస్ లో pi by 5 అని వాల్యూ రాస్తాం. నెక్స్ట్ k ఈక్వల్ టు 0 అయిపోయాక 1 implies x is equal to cos of 2 ones are 2 2 plus 1 3. సో ఇక్కడ 2 ones are 2 2 plus 1 3 3 pi by 5. సో 2 plus 1 into pi by 5 plus I sin 2 plus 1 into pi by 5. So that implies x equal to cos of 3 pi by 5 plus I sin 3 pi by 5 implies x equal to CIS 3 pi by 5 cos theta plus I sin theta. Next k equal to 2. That implies direct వేస్తున్నాను x equal to ఇక్కడ 2 2s are 4 k plus లో 2 పెడితే 2 into 2 4 4 plus 1 5. So cos 5 pi by 5 ఇక్కడ ఆల్రెడీ pi by 5 ఉంది. 2 2s are 4 plus 1 5 5 pi by 5 plus I sin 5 pi by 5 5 5 cancel. X is equal to ఎంతంటే cos pi plus I sin pi. cos pi plus I sin pi value -1. X is equal to -1. Next k is equal to 3. So k plus లో 3 వాల్యూ పెడితే 2 3s are 6 6 plus 1 7 pi by 5. X is equal to cos 7 pi by 5 plus I sin 7 pi by 5. So simple గా x equal to CIS theta అంటే 7 pi by 7 pi by 5. నెక్స్ట్ ఫైనల్ గా k equal to 4 5 ఇంకా 4 వరకే. k equal to 4 implies x equal to cos 2 4s are 8
8 plus 1 9 pi by 5 plus I sin 9 pi by 5. Okay, k equal to 4 పెట్టే అంటే x equal to implies x equal to 9 pi by 5. So values 0 కి 1 2 3 4 టోటల్ గా మనకి 5 వాల్యూస్ వచ్చినాయి. ఇక్కడ పవర్ లో 5 ఉంది కాబట్టి 4 వరకు. ఓకే, మనకి therefore x ఈక్వల్ టు కేస్ 1 లో ప్లస్ ఆర్ మైనస్ 1 వచ్చింది. ప్లస్ ఆర్ మైనస్ 1 కామా ఇంకా ప్లస్ ఆర్ మైనస్ i టోటల్ 4 రూట్స్ వచ్చినాయి కామా రిమైనింగ్ ఇక్కడ వచ్చిన ఆన్సర్స్ అన్ని రాస్తున్నా. పై బై 5 6 3 పై బై 5 కామా ఈ టోటల్ వాల్యూస్ అన్ని మనం వరుసగా రాసుకోవాలి కామా మరి ఇక్కడ -1 ఎందుకు రాలేదంటే ఆల్రెడీ ప్లస్ ఆర్ -1 లో -1 ఉంది అంటే -1 రూట్ ఉంది అని మనం రాసాం. సో మళ్ళీ -1 వచ్చింది కాబట్టి నోట్ చేసుకోవాలి, రిపీట్ అయింది కాబట్టి. సో ఫైనల్ గా మనకు ఆన్సర్ ఇలా. ఓకే, నెక్స్ట్ సమ్. Solve x power 11 minus x power 7 plus x power 4 minus 1 equal to 0. Given x power 11 minus x power 7 plus x power 4 minus 1 equal to 0. So, రెంట్లో కామన్ ఏమవుతుందంటే x power 7. సో ఇంకా x power 4 minus 1 plus 1 కామన్ తీస్తే x power 4 minus 1 equal to 0. సో రెంట్లోని x power 4 minus 1 కామన్ తీస్తున్నా. x power 4 minus 1 కామన్ తీస్తే x power 7 plus 1 equal to 0. That implies x power 4 minus 1 equal to 0. X power 7 plus 1 equal to 0. Case 1. X power 4 minus 1 equal to 0. That implies x power 4 is equal to 1. Implies x equal to 1 power 1 by 4. Implies x equal to 1 value cos 0 plus I sin 0. Cos 0 plus I sin 0 whole power 1 by 4. ఒక స్పెసిఫిక్ టర్మ్ యాడ్ చేయాలి 2k pi. So 2k pi plus 0 2k pi cos 2k pi plus I sin 2k pi whole power 1 by 4. K equal to 0 1 2 3. Okay, d modes apply చేయాలి. Cos theta plus I sin theta whole power n. Cos n theta plus I sin n theta. That implies x equal to cos 2k pi by 4 plus I sin 2k pi by 4. K equal to 0 1 2 3. 2 table 2 times. So final ga x equal to cos k pi by 2 plus I sin k pi by 2. K equal to 0 1 2 3. First, k equal to 0 implies x equal to k plus లో 0 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే cos 0 0 into pi by 2 0 cos 0 plus I sin 0 cos 0 plus I sin 0. So that implies x equal to cos 0 plus I sin 0 value 1. Next, k equal to 1 implies k plus లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 into pi by 2. So cos pi by 2. X equal to cos pi by 2 plus I sin pi by 2. That implies x equal to cos pi by 2 plus I sin pi by 2 value I. K equal to 2 implies x is equal to 2 pi by 2. K plus లో 2 వాల్యూ పెడితే 2 pi by 2 cos
2 pi by 2 plus I sin 2 pi by 2. 2 cancel. So that implies x equal to cos pi plus I sin pi value minus 1. K equal to 3 implies x equal to 3 pi by 2 plus I sin 3 pi by 2 cos 3 pi by 2 plus I sin 3 pi by 2. That implies x equal to minus I. Value ఇక్కడ పైన రాశాను minus I. Next case 2. X power 7 plus 1 equal to 0. Case 2. X power 7 plus 1 equal to 0. So, ఇప్పుడు x power 7 plus 1. Okay, that implies x power 7 is equal to minus 1. 7 అంటే whole power 1 by 7. Minus 1 whole power 1 by 7. Okay, minus 1 value cos pi plus I sin pi. So that implies x equal to cos pi plus I sin pi whole power 1 by 7. ఒక స్పెసిఫిక్ టర్మ్ 2k pi అంటారు యాడ్ చేయాలి. సో దట్ ఎంప్లాయిస్ x ఈక్వల్ టు cos 2k pi plus pi plus I sin 2k pi plus pi whole power 1 by 7. k values 0 ను స్టార్ట్ అయ్యి 7 బిఫోర్ నెంబర్ 6 వరకు 0 1 2 3 4 5 6. Okay, that implies x equal to cos 2k plus 1 into pi. Pi common తీసాం plus I sin same pi common తీస్తే 2k plus 1 into pi whole power 1 by 7. K equal to 0 1 2 3 4 5 6. D mode supply చేద్దాం cos theta plus I sin theta whole power n. cos n theta అంటే 1 by 7 వస్తుంది. దాన్ని సింపుల్ గా ఎలా రాస్తున్నానంటే cos 2k pi plus 1 into pi into 1 by 7 అంటే pi by 7 plus I sin 2k plus 1 into pi into 1 by 7 అంటే pi by 7. K equal to 0 1 2 3 4 5 6. First k equal to 0 implies x equal to cos 2 into 0 0 plus 1 1 1 into pi by 7 plus I sin pi by 7. That implies x equal to simply as is pi by 7. Next k equal to 0 and 1 implies x equal to cos 2 ones are 2 2 plus 1 3 pi by 7 plus I sin 3 pi by 7 plus x equal to even. Next k equal to 2 implies x equal to cos 2 2s are 4. K plus లో 2 పెడితే 2 2s are 4 4 plus 1 5. So 5 pi by 7 plus I sin 5 pi by 7. సింపుల్ గా ఈ విధంగా రాసుకోవచ్చు 5 pi by 7. K equal to 3 implies x equal to 3 2s are 6 6 plus 1 7 pi by 7 cos 7 pi by 7 plus I sin 7 pi by 7. 7 7 cancel. So that is equal to cos pi plus I sin pi. So cos pi plus I sin pi value minus 1. And that implies
x is equal to -1. సో ఫైనల్ గా 4, 5, 6 వాల్యూస్ k ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. చూద్దాం ఒకసారి. సో k ఈక్వల్ టు 3, k ఈక్వల్ టు 4 implies. సో ఫైనల్ స్టెప్ ఇది. 2 4s are 8, 8 plus 1 9, 9 pi by 7. X equal to cos 9 pi by 7 plus I sin 9 pi by 7. That implies simple ga is 9 pi by 7. K equal to 5 implies X equal to K plus lo 5. 5 2s are 10. 2 5 are 10. 10 plus 1 11. So final ga 11 pi by 7. Cos 11 pi by 7 plus I sin 11 pi by 7. Pi by 7. Final value k is equal to 6 implies x equal to cos of 2 6 12 plus 1 13 pi by 7. X equal to cos 13 pi by 7 plus I sin 13 pi by 7 implies final x value says 13 pi by 7. Last లో ఈ పాయింట్ therefore x equal to case 1 లో plus or minus 1 కామా plus or minus I. మనకి వచ్చిన వాల్యూస్ అన్ని రాయాలి. ఇది ఆల్రెడీ -1 రిపీట్ అయింది కాబట్టి రిమైనింగ్ అన్ని రాయాలి. సో ఫైనల్ గా నేను రాస్తున్నాను. pi by 7 ఫైనల్ గా 13 pi by 7. ఓకే, ఈ విధంగా చేయాలి.